హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వి సిస్టర్ ఛానల్. ఈరోజు మనం షాప్ స్టైల్లో ఇంట్లో బాద్షా ఏ విధంగా తయారు చేసుకుందామో నేర్చుకుందాము. ముందుగా దానికోసం నేను మైదాపిండి తీసుకున్నాను. ఇది 1/2 kg వరకు ఉంటుంది మైదాపిండి. ఈ మైదాపిండిలో కొంచెం వంట సోడా, కొంచెం సాల్ట్ వేసి పాలతో కలుపుతున్నాను. నేను వాటర్ వేయట్లేదు. మొత్తానికి పాలు పూర్తిగా చల్లారనవి వేయకూడదు, అలా అని పూర్తిగా వేడి ఉన్నవి వేయకూడదు. వేడిగా ఉన్న పాలు వేస్తే పిండి ముద్ద మొత్తం గట్టిగా అయిపోతుంది. బాద్షా అనేది చాలా గట్టిగా వస్తుంది. ఇంతకుముందు నేను ఒకసారి అలా వేడి పాలతో ట్రై చేసిన, అందుకే ఈసారి అలా చేయొద్దని, నేను చేసిన మిస్టేక్ మీరు చేయొద్దని మళ్ళీ స్పెషల్గా చెప్తున్నా. చల్లారిన పాలను, అంటే మామూలుగా రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలను మాత్రమే వేయండి. కొంచెం పాలు వేస్తూ మనం పిండి ముద్ద ఏ కన్సిస్టెన్సీ, మనం చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గా ఉండేటట్టు ఆ కన్సిస్టెన్సీ చూసుకుంటూ కలుపుకోండి. పిండిని మనం ఎంత మెదుపుతూ కలిపితే అంత సాఫ్ట్గా వస్తుంది పిండి. మనం కొంచెం రఫ్గా కలిపితే గట్టిగానే ఉంటుంది. బాద్షా కూడా గట్టిగా వస్తుంది, పాకంలో సరిగా నానదు. పిండి మ్యాక్సిమం 5 నుంచి 6 నిమిషాల పాటు మంచిగా మసాజ్ చేస్తూ కలపండి. దీంట్లో మధ్యలో నేను నెయ్యి యాడ్ చేస్తూ కలుపుతున్నాను. నెయ్యి ఎందుకు యాడ్ చేస్తున్నానంటే కొంచెం ఫ్లేవర్ కోసం మరియు సాఫ్ట్నెస్ కోసం నేను నెయ్యి యాడ్ చేస్తున్నాను. చిన్నపిల్లలు ఆబ్వియస్గా తింటారు కాబట్టి నెయ్యి కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. నెయ్యి వేస్తూ పిండి సాఫ్ట్ అయ్యేలాగా కలుపుకుంటున్నాను. నేను 2-3 టైమ్స్ కొంచెం వేస్తున్నాను. అవును, నిజమే, నేను నెయ్యి కొంచెం ఎక్కువనే వాడతా. వేస్తూ కలుపుకుంటున్నాను. ఇది మనం ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి, అందుకే అలా ఉంది. ప్యాకెట్లో నెయ్యి అయితే మనకు వేరేలా ఉంటుంది కదా. ఇది ఇంట్లో తయారు చేసుకున్న ఆవు పాల నెయ్యి. ఇలా కొంచెం వేస్తూ పిండి మెదిపేదాకా కలుపుకోవాలి. అలా సాఫ్ట్ అయిన తర్వాత దానిపైన మనం ఒక గిన్నెలో పెట్టి మూత కానీ, లేకపోతే దీనిపైన ఒక గిన్నె బోర్లించి ఒక 1/2 అవర్ 1 అవర్ నానితే బాగుంటుంది. నానితే పిండి ఏమవుతుంది అంటే ఫెర్మిట్ అవుతుంది. వంట సోడా వేసినాం కదా, మంచిగా ఫెర్మిట్ అయ్యి ఆయిల్లో వేయగానే మనకు బయట స్వీట్ షాపుల్లో ఉంటాయి కదా, ఫ్లఫీగా మంచి జ్యూసీగా అట్లుంటుంది. లేకపోతే గట్టిగా అయిపోతుంది. సో పిండిని మ్యాక్సిమం చాలా మెత్తగా అంటే చాలాసేపు కలిపితే సాఫ్ట్ అవుతుంది. అండ్ ఎండాకాలం కదా, పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి వాళ్ళకు ఇలా చేసి పెడితే బాగుంటుంది. ఎంత సాఫ్ట్ అయ్యేలాగా పిండి కలుపుకొని దీనిపైన ఒక గిన్నె బోర్లించుకుంటున్నాను. నేనైతే 1/2 అవర్ నానపెట్టాను. మీరు 1 అవర్ అయితే బాగుంటుంది. ఇలా మంచిగా నానిన తర్వాత పిండి చూస్తే మనకు చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా కొంచెం మనకు కావాల్సినంత క్వాంటిటీ తీసుకొని బాద్షా షేప్లో చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి. ఆయిల్ మనం డైరెక్ట్గా ఫుల్ ఫ్లేమ్ పెట్టి మాత్రం అస్సలు వేయకూడదు. ఫుల్ ఫ్లేమ్ పెడితే లోపల బాద్షా అనేది పచ్చిగా ఉండి పైన మాత్రమే క్రిస్పీగా వస్తుంది. దాంతో తింటే గట్టిగా ఉంటుంది. అసలు అది బాద్షా లాగానే ఉండదు. ఆయిల్ కొంచెం వేడి అయిన తర్వాత దాంట్లో బాద్షా వేసి తర్వాత దాంతో అది కాగి బయటకు వచ్చేటట్టే చూడండి. ఇంకో పక్కన పాకానికి పెట్టుకున్నాను. 1/2 kg పిండికి 1/2 kg నేను షుగర్ తీసుకున్నాను. పాకం పట్టుకుంటున్నాను. ఇలా కాలిన తర్వాత తీసుకొని వేడిగా ఉన్న పాకంలోనే వేసాను. కొంతమందికి డౌట్, పాకం వేడిగా ఉన్నప్పుడు వేయాలా, చల్లారినప్పుడు వేయాలా? ఎట్లా వేసినా ఏం కాదు, పాకం బాగానే పట్టుకుంటుంది. వాటన్నింటిని తీసుకొని నేను ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.